హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు ఈ వీడియోలో ఆడియో యారీ AM-C1 అనే మైక్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే అన్బాక్సింగ్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏంటంటే బాక్స్ మీద అమెజాన్ ప్యాకేజ్ కదా, ఈ వాళ్ళ యొక్క బిల్స్ గట్టా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఓకే, బాక్స్ మీద కనుక మీరు చూస్తున్నట్టయితే ఆ మైక్ యొక్క పిక్చర్ అయితే ఉన్నది. ఓకేనా, సైడ్ ఇటుపక్క చూసుకున్నట్టయితే ఆ బాక్స్లో ఏమేం కాంపోనెంట్స్ వస్తాయో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఉన్నాయి. USB-A టు USB-C కనెక్టర్ ఒకటి, USB టు USB-A కేబుల్ ఒకటి, ట్రైపాడ్ ఒకటి, మైక్ కవర్ ఒకటి, తర్వాత కండెన్సర్ మైక్రోఫోన్ ఒకటి, టేబుల్ క్లాంప్ ఒకటి, తర్వాత షాక్ మౌంట్ ఒకటి, తర్వాత పాప్ ఫిల్టర్ ఒకటి, నెక్స్ట్ బూమ్ ఆర్మ్ ఒకటి. అదే బాక్స్ని రైట్ సైడ్ తిప్పితే ఆడియో యారీ అనే లోగో ఉందన్నమాట. ఇంకా ఇటుపక్క తిప్పితే ఇటుపక్క క్లియర్ సౌండ్, ఆల్ మెటల్ కన్స్ట్రక్షన్ అట, తర్వాత ప్రొఫెషనల్ సౌండ్ క్వాలిటీ అట, ప్లగ్ అండ్ ప్లే అని రాసింది. ఇటుపక్క తిప్పుకుంటే ఇటుపక్క వాళ్ళ యొక్క రిస్ట్రిక్షన్స్, తర్వాత MRP అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓకే గైస్, బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ విండ్షీల్డ్ ఒకటి ఉంది. ఇది మైక్కి ఇన్సెట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇది పాప్ ఫిల్టర్ అనమాట. మనం పాప్ అంటాం కదా, ఆ సౌండ్స్ పోతాయి. నెక్స్ట్ దీని కింద ఏమున్నాయో చూద్దాం. ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత ఇదేదో 100 రూపీస్ కూపన్. నెక్స్ట్ ఇదేమిటంటే షాక్ అబ్జార్బర్ అనమాట. మైక్ పెట్టి మనం మాట్లాడతాం కదా, దాని నుంచి వచ్చే వైబ్రేట్ని ఆపుతుంది అనమాట. తర్వాత ఇది ఒక స్టాండ్ ఇచ్చాడనమాట మైక్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ USB టు USB-C పోర్ట్ అయితే ఇచ్చాడు మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవడానికి. మైక్ పెట్టుకోవడానికి మైక్ షాక్ అబ్జర్వర్ కాక ఇది ఒక క్లిప్ అయితే ఇచ్చాడనమాట. తర్వాత USB-A టు USB-B పోర్ట్ ఇచ్చారు వైరు. ఇదే మన మైక్ నుంచి డైరెక్ట్ సిస్టమ్కి కానీ మొబైల్కి కానీ వెళ్తుంది అనమాట. ఇదైతే టేబుల్ క్లాంప్ అనమాట. ఇవి వైర్ స్ట్రాప్స్ అనమాట. వైర్ కంగారుగా ఉండకుండా ఈ స్ట్రాప్స్ వేసి టై చేయొచ్చు అనమాట. ఇది బూమ్ ఆర్మ్ అనమాట. అంటే మన మైక్ని నిలబెట్టడానికి ఈ ఆర్మ్ యూజ్ అవుతుంది అనమాట. టేబుల్కి సెట్ చేస్తాం కదా, అది అనమాట. ఇక చివరగా మన మైకే. ఇదే మన అసలైన మైక్. దీని నుంచే మనం ఏదైనా మాట్లాడినా, డబ్బింగ్ చెప్పిన, మ్యూజిక్ సాంగ్స్కి పాడిన ఆడియో యారీ అనేసి చాలా బాగుంటుంది మైకు. ఈ వీడియో కూడా డబ్బింగ్ మాత్రం ఈ మైక్ నుంచే నేను చేశాను. వాయిస్ ఒకసారి క్లారిటీ చూసుకోండి. మైక్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ బడ్జెట్కి. అంతే గైస్, బాక్స్లో అయితే ఇంకా అంతే. ఇక మనకి ఏవేవి ఐటమ్స్ ఇచ్చారో ఒకసారి చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఈ మైక్ని ఫిక్స్ చేయడం చూద్దాం. ఓకేనా.
ఓకే గైస్, చూసారు కదా ఈ మైక్ అన్బాక్సింగ్ మరియు ఫిక్సింగ్. ఈ మైక్ ఈ బడ్జెట్లో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక అంతే గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి కిందనున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.